వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఓకే అండి, మనం లాస్ట్ వీడియోలో చూసాము సెన్స్ ఆర్గాన్స్ చేసే కొన్ని వర్క్స్, వాటికి ఇంక్ ఫామ్ పెట్టకూడదు అని చెప్పాము. సో లాస్ట్ వీడియోలో మనం ఈ ఐస్ అనే దానికి సీయింగ్ అని, ఇయర్స్తో చేసే పనుల్లో హియరింగ్ అని, నోస్తో చేసే పనుల్లో స్మెల్లింగ్ అనేది ఈ మూడు కూడా అవాయిడ్ చేయాలి. వాటిని అవాయిడ్ చేస్తే వాటికి సూట్ అయ్యే పదాలు ఏవి మనం ఎంచుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కనుక ఆ వీడియో మిస్ అయితే తప్పనిసరిగా ఆ వీడియో చూసి అప్పుడు దీని కంటిన్యూషన్ చూస్తే మీకు క్లియర్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ in our earlier video we have seen that the words which will not be used using the sense organs like eyes, for that the word what is to be omitted, that is seeing. Same way hearing is there to be omitted in the works which are being done by the ears. In the same way here smelling is not to be used when we say or when we list out the works done by the nose. అంటే నేను చెప్పింది ఏంటంటే ఈ ఐస్ చేసే పనుల్లో సీయింగ్ ఉండకూడదు, అలాగే ఇయర్స్ చేసే పనిలో హియరింగ్ ఉండకూడదు, నోస్ చేసే పనిలో స్మెల్లింగ్ ఉండకూడదు అని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడు మనం ఈ టంగ్, స్కిన్ ఇంక ఇంకో రెండు మిగిలిపోయి, సో ఈ రెండు మనం ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఈ టంగ్ అంటే నాలుక చేసే పని ఏంటి? యాక్చువల్గా నాలుక ఏం చేస్తుంది? టేస్ట్ చూస్తుంది కదా, రుచిని చూస్తూ ఉంటుంది కదా. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, సీ అంటే సీయింగ్ అనేది లేదు, హియర్కి హియరింగ్ అనేది లేదు, స్మెల్కి స్మెల్లింగ్ అనేది లేదు, మరి టేస్టింగ్ ఖచ్చితంగా టేస్టింగ్ అనేది ఉండదు. టేస్టింగ్ అనేది ఇంగ్లీష్లో ఉండదు, టేస్టింగ్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంట్లో ఏదో కర్రీ ప్రిపేర్ చేశారు, దాని మీద టేస్ట్ చూస్తున్నాం. అలాగూ ఎవరో అడిగారు వచ్చి, వాట్ ఈజ్ హీ డూయింగ్, ఆయన ఏం చేస్తున్నాడు, హీ ఈజ్ టేస్టింగ్ ది కర్రీ అని అనకూడదు. ఎందుకంటే టేస్ట్ అనే దానికి ఇంక్ ఫామ్ ఒక్కటి వాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. టేస్ట్ అనేది ఇంక్ ఫామ్ వాడకూడదు. మరి దానికి బదులుగా ఏం చెప్పాలి? మరి ఆయన టేస్ట్ చూస్తారు చెప్పాలి కదా. మరి మనం దీనికి ఏం చెప్పొచ్చు అంటే, దీనికి మేకింగ్ అవుట్, హీ ఈజ్ మేకింగ్ అవుట్, అక్కడ మళ్ళీ టేస్ట్ పెట్టవచ్చు. హీ ఈజ్ మేకింగ్ అవుట్ ది టేస్ట్ ఆఫ్ ది ఫుడ్ ప్రిపేర్డ్. అంటే ఈ తయారు చేయబడినటువంటి పదార్థం యొక్క టేస్ట్ని అతను చూస్తున్నాడు. లేదా మేకింగ్ అవుట్ కాకపోతే హీ ఈజ్ చెకింగ్ అవుట్ ది టేస్ట్ ఆఫ్ ది ఫుడ్, హీ ఈజ్ అబ్జర్వింగ్ ది టేస్ట్ ఆఫ్ ది ఫుడ్, హీ ఈజ్ పర్సీవింగ్ ది టేస్ట్ ఆఫ్ ది ఫుడ్. ఇలాగూ మనం ఈ టేస్ట్ అనేది ఒక్కటి లేకపోతే నష్టమేమీ లేదు. టేస్టింగ్ అనే దానికి మనం ఇంకా ఎక్కువ పర్యాయ పదాలు అంటాం, తెలుగులో ఇంగ్లీష్లో అయితే సినానిమ్స్ అంటాం. ఇలాంటి సినానిమ్స్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఎక్కువసార్లు మనం మాట్లాడుతూ ఉండడం వల్ల, దాన్ని మనం ఎక్కువసార్లు దాన్ని ప్రయోగిస్తూ ఉండడం వల్ల, అంటే ద మోర్ టైమ్స్ యూ యూజ్ వైల్ యూ స్పీక్ ఇంగ్లీష్, దెన్ డెఫినెట్లీ ఆల్ ది వర్డ్స్ విల్ బీ కమింగ్ అవుట్ ఈజీలీ. అంటే మనం ఎక్కువసార్లు మాట్లాడుతూ ఉండడం, ప్రాక్టీస్ వల్ల మనకి వర్డ్స్ అని బాగా గుర్తుండిపోతూ ఉంటాయి. సో ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అంటే, ఈ టంగ్ అనేది టేస్ట్ అనేది కాకుండా, అంటే టేస్టింగ్ అనేది కాకుండా, టేస్ట్కి బదులుగా టేస్టింగ్ అనేది కాకుండా, టేస్టింగ్కి మీన్స్ అంటే దాన్ని రీప్లేస్ చేయడానికి ఈ యొక్క పదాలని వాడుకోవచ్చు. మేకింగ్ అవుట్, చెకింగ్ అవుట్, అబ్జర్వింగ్, పర్సీవింగ్, ఇలాంటివి ఏవైనా సరే మనం దానికి బదులుగా వాడచ్చు. ఇంకా మనం లాస్ట్ దానికి వచ్చేద్దాం. అదేంటి? స్కిన్. ఇప్పుడు ఈ స్కిన్ అనేది ఉంది కదా, యాక్చువల్గా జనరల్గా మనకి ఈ స్కిన్ చేసే పని ఏంటి అంటే, జనరల్గా మనం ఈ స్కిన్ ఎవరైనా టచ్ చేస్తే మనం ఏం చెప్తాం, ఇలా ముట్టుకోవడం టచ్ అంటాం కదా. టచ్ అని అనొచ్చు, కానీ దీనికి సంబంధించిన పనుల్లోనే టచింగ్ అనేది అనకూడదు. అంటే ఇప్పుడు టచ్ అనేది ఉంది తప్ప దీంతోనే వచ్చే ఒక ఇంక్ ఫామ్, టచింగ్ అనేది లేదు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. సపోజ్ ఎవరో ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంటు ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు అనుకుందాం. ఓకే, ఏదో ఒక ఇల్నెస్, ఏదో ఒక జబ్బుతో సఫర్ అవుతున్నాడు. కాకపోతే ఏదో ఒక డిసీజ్ ఉంది, ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంది. ఆ వ్యక్తి కనుక వచ్చి ఇంకొకరితో కలిసాడంటే, ఇంకొకరిని టచ్ చేసాడంటే, కంపల్సరీ ఆ డిసీజ్ యువతల వాళ్ళకి వచ్చేటటువంటి డిసీజ్తో ఆ వ్యక్తి బాధపడుతున్నాడు అనుకుందాం.
అంటే లైక్ ఇప్పుడు మనం అంటే ఉదాహరణ చూద్దాం, కరోనా. ఇప్పుడు కరోనా ఉంది, కరోనా ఉండే వ్యక్తి కనుక మన దగ్గరికి వచ్చి టచ్ చేశారంటే కంపల్సరీ అది మనకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కదా. దాన్ని ఏమంటాం, అలాంటి డిసీజ్ని కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాం. అంటే తెలుగులో చెప్పాలంటే అంటువ్యాధి, కమ్యూనికేబుల్ డిసీజ్. అంటే ఆ వ్యక్తికి మనం దగ్గరలో ఉండి టచ్ అయ్యామంటే చాలు, అది మనకి ఈజీగా అది ఆ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది మనం తీసుకునే వాళ్ళం అవుతాం. అంటే అక్కడ ఈ టచింగ్ అని చెప్పకూడదు. అంటే హీ ఈజ్ టచింగ్ మీ, అతను వచ్చి నన్ను టచ్ చేస్తున్నాడు, షీ ఈజ్ టచింగ్ మీ. ఎక్కువ స్కూల్లో జరుగుతుంటాయి ఇలాంటి కంప్లైంట్స్, ఎక్కువ చెప్తూ ఉంటారు. ఏదో మేడం దగ్గర సార్ దగ్గరికి వచ్చి సార్ షీ ఈజ్ టచింగ్ మీ సార్, షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్. అంటే ఆ అమ్మాయి కోల్డ్తో సఫర్ అవుతుంది, అంటే జలుబుతో సఫర్ అవుతుంది, నాకు చాలా దగ్గరగా వచ్చి కూర్చుంటుంది, నన్ను టచ్ చేస్తుంది అని చెప్తూ ఉంటాం కదా. అక్కడ టచింగ్ అనేది వాడొద్దు. మరి టచింగ్ కాకపోతే మరి ఎలాగ చెప్పకూడదు అంటే చెప్పాలి, కానీ టచింగ్ అనేది ఉపయోగించకుండా చెప్పడానికి ప్రయత్నించాలి. మరి ఏంటి వాడచ్చు అంటే దీనికి బదులుగా కమింగ్ క్లోజర్ టు మీ, అంటే నాకు దగ్గరగా వస్తున్నాడు. కమింగ్ క్లోజర్ టు హిమ్, అతనికి దగ్గరగా వెళ్తున్నాడు, లేకపోతే అతనికి దగ్గరగా వెళ్తుంది, లేకపోతే ఆమెకి దగ్గరగా వెళ్తుంది. కమింగ్ క్లోజర్ అని వాడండి. అంటే ఈ టచింగ్, ఈ ఇంగ్ ఫామ్ దీన్ని పెట్టుకోవచ్చు. సో కమింగ్ క్లోజర్ అని వాడచ్చు. ఇంకా కావాలంటే మూవింగ్ క్లోజర్. సో అంటే ఇది మనం ఇప్పుడు సపోజు మాకు ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్రదర్ సిస్టర్ తీసుకుందాం. బ్రదర్ ఈజ్ టచింగ్ ది హ్యాండ్ ఆఫ్ సిస్టర్, అది రాంగ్ అని చెప్పినప్పుడు ది బ్రదర్ ఈజ్ కమింగ్ క్లోజర్ టు టచ్ ది హ్యాండ్ ఆఫ్ హిజ్ సిస్టర్. అంటే ఈ బ్రదర్, ఈ యొక్క సోదరుడు అంటే అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళ యొక్క అక్క చెల్లి చేయి పట్టుకోవడం దగ్గరికి వస్తున్నాడు. చూడండి, జనరల్గా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, ఓకే, ఏదో ఆ ఆట పేరు ఏమంటారు, టచ్ మీ నాట్ అంటారు. టచ్ మీ నాట్ అంటే మనం వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళు అవుట్, వాళ్ళు మనం టచ్ చేస్తే వాళ్ళు అవుట్. ఆ జనరల్ పిల్లలు ఏమంటారంటే యు ఆర్ టచింగ్ అంటే నో ఐఎమ్ నాట్ టచింగ్, అంటే ఒకరు ముట్టుకున్నావు, లేదు నేను ముట్టుకోలేదు అంటే అక్కడ కూడా మనం ఆ టచింగ్ అనే ఈ యొక్క పద ప్రయోగాన్ని మనం మెల్లిగా అలవాటు మానుకుంటే మంచిది. అయితే ఇప్పుడు నేనేం చెప్పానంటే మీతోని గత వీడియోలో కూడా చెప్పాను, ఈ సీయింగ్, హియరింగ్, స్మెల్లింగ్, టేస్టింగ్, టచింగ్ అనేవి వీటిని వాడకూడదు అని చెప్పాను కదా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పదాలని ఏదైనా సెంటెన్స్కి మధ్యలో వచ్చినప్పుడు వాడకూడదు. ఇది మీరు రూల్ బాగా మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఈ పదాలు అసలు ఇంగ్లీష్లో ఉండవా అంటే ఉంటాయి, మరి ఉంటే ఎందుకు వాడకూడదు? వీటిని ఒక పదానికి లేదా ఒక సెంటెన్స్కి అంటే ఒక వాక్యానికి మధ్యలో వాడడం తప్పు. అంటే యూజింగ్ దీస్ వర్డ్స్ ఇన్ ది మిడ్ ఆఫ్ ది ఆర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది సెంటెన్స్ ఈజ్ రాంగ్. అంటే ఒక సెంటెన్స్ చెప్తున్నప్పుడు ఈ యొక్క వెర్బ్స్కి ఇంగ్ ఫామ్ పెట్టి చెప్పడం తప్పు. అంటే ఐ ఆమ్ సీయింగ్ యూ, అది తప్పు. అలా మిగతావన్నీ కూడా ఐ ఆమ్ హియరింగ్ మ్యూజిక్, ఐ ఆమ్ స్మెల్లింగ్ ఏదో స్మెల్, ఓకే, ఐ ఆమ్ టేస్టింగ్ ది ఫుడ్, ఐ ఆమ్ టచింగ్ యూ, ఇవన్నీ కూడా ఈ సెంటెన్స్ యొక్క మధ్యలో చెప్పడం తప్పు. మరి ఎప్పుడు కరెక్టు? సెంటెన్స్కి కొన్ని సందర్భాల్లో స్టార్టింగ్లో చెప్పడం పర్ఫెక్ట్గా కరెక్ట్. అది పర్ఫెక్ట్లీ వీటిని ఉపయోగించి సెంటెన్స్ని మనం బిగిన్ చేయొచ్చు, కానీ వీటిని మనం మధ్యలో వాడకూడదు. ఏదైనా సెంటెన్స్ని బిగిన్ చేయాలంటే ఒక క్యాపిటల్ లెటర్తో బిగిన్ చేస్తాం, అందుకే వీటిని క్యాపిటల్ లెటర్స్గా వాడడం కరెక్టు, స్మాల్ లెటర్స్తో వాడడం తప్పు. కాబట్టి నేను స్మాల్ లెటర్స్ పెట్టినప్పుడు తప్పు అని చెప్తూ వచ్చాను ఫస్ట్ నుంచి కూడా. అంటే ఇప్పుడు ఈ సీయింగ్ అని ఉన్నది, దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తిని చూసి మన బిహేవియర్ మనం మార్చుకున్నాం అనుకోండి, ఆ సందర్భంలో ఇది ముందు వస్తుంది. అంటే దాని మళ్ళీ చిన్నది, ఈ లుకింగ్ ఎలాగ అలా చిన్నది యాడ్ చేయాలి. ఏంటంటే ఆన్ సీయింగ్ హిజ్ బిహేవియర్, అతని యొక్క ప్రవర్తన చూసి ఐ చేంజ్డ్ మై సెల్ఫ్, నాకు నేను మారాను. చూడండి, సీయింగ్ అని వచ్చింది కదా. ఆన్ సీయింగ్ హిజ్ బిహేవియర్, అతని యొక్క ప్రవర్తన చూసి ఐ చేంజ్డ్ మై సెల్ఫ్. ఈ మై సెల్ఫ్ అనేది నేను ఇప్పుడు వాడాను. ఈ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఇవన్నీ వీడియో సపరేట్ నేను ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే నాకు నేనుగా మారాను, నాకు నేనుగా రియలైజ్ అయ్యాను, అంటే నాకు నేనుగా మారాను అని చెప్పినప్పుడు అప్పుడు సీయింగ్ అని కరెక్ట్. ఆన్ సీయింగ్
ఓకే, లేదా ఆన్ సీయింగ్ ది సిచ్యువేషన్, ఆ పరిస్థితి చూసి ఐ గాట్ షాక్డ్, నేను అసలు షాక్ అయిపోయాను. అలానే ఇది కూడా అంతే, ఆన్ హియరింగ్ ది సౌండ్, అంత పెద్ద సౌండ్ విని ఐ క్లోజ్డ్ మై ఇయర్స్, నా చెవులు నేను మూసేసుకున్నాను, అంత పెద్ద సౌండ్ వచ్చింది. ఆన్ హియరింగ్ ది సౌండ్ ఇన్ ది కిచెన్లో అంత పెద్ద సౌండ్ విని నేను ఏమైనంటే ఐ గాట్ టెరిఫైడ్, ఐ గాట్ అఫ్రైడ్, ఏదన్నా కూడా భయపడ్డాను, అంత సౌండ్ వచ్చింది ఏంటని భయపడ్డాను నేను. అలానే స్మెల్లింగ్ ఉంది కదా, ఆన్ స్మెల్లింగ్ ది స్మెల్, ఆన్ స్మెల్లింగ్ హిజ్ మీన్స్ ది స్మెల్ ఆఫ్ ది స్వెట్, అంటే చెమట యొక్క వాసన చూసి నేను ఏం చేశానంటే ఐ జస్ట్ ఓకే స్టాప్ బ్రీతింగ్, లేదా ఐ జస్ట్ స్టాప్ ఓకే ఐ స్టాప్ బ్రీతింగ్ ద స్మెల్, లేదా ఐ హ్యావ్ క్లోజ్డ్ మై నోస్, సింపుల్గా చెప్పాలంటే. అంటే ఆ స్మెల్ నేను భరించలేక నేను ఏం చేశానంటే నా ముక్కు నేను మూసుకున్నాను అని చెప్పడం. తర్వాత టేస్టింగ్ ఉంది కదా, ఇది అలాంటిదే. ఇది కూడా ఆన్ టేస్టింగ్ ది ఫుడ్, ఆ ఫుడ్ టేస్ట్ చూడడంతోనే నేనేమంటే ఐ ఆమ్ టెంప్టెడ్ అంటే తినాలనిపించేసింది నాకు ఇలాగ. లేదా మై మౌత్ గెట్ వాటర్డ్, మై మౌత్ గెట్స్ వాటర్డ్, అంటే నా నోరు ఊరిపోయింది. ఇప్పుడు చూడండి, నోరు ఊరడం అంటే మై మౌత్ గెట్స్ వాటర్డ్ అలాగ. లేదా ఆన్ సీయింగ్ ది టేస్ట్, అసలు ఆ టేస్ట్ చూడడంతోనే, లేదా ఆన్ టేస్టింగ్ ఇట్, సో ఆ టేస్ట్ చూడడంతోనే ఓకే నాకు అసలు విరక్తి వచ్చేసింది, అంటే నాకు తినాలనిపించలేదు అంటే ఐ డిడ్ నాట్ విష్ టు ఈట్, ఓకే ఐ డోంట్ లైక్ ఇట్, సో నాకు విరక్తి వచ్చేసింది, ఐ గాట్ వెక్స్డ్, నేను విసిగిపోయి, నాకు అసలు ఆ టేస్ట్ చూసి అసలు నచ్చలేదు. అలానే ఇది కూడా ఆన్ టచింగ్, ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక స్నేక్ వెళ్తుంటే స్నేక్ పొరపాటు టచ్ చేసాం అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, ఒళ్ళంతా జలదరిస్తుంది కదా. సో అలానే ఏంటంటే మనం కొంత అనీజీగా ఫీల్ అవుతాం. అలానే ఆన్ టచింగ్ ది స్కిన్ ఆఫ్ ది స్నేక్, ఓకే ఐ గాట్ షివర్డ్, నాకు అసలు వణుకొచ్చింది, అది అలా టచ్ చేస్తే నాకు ఇలా వణుకొచ్చింది. సో ఈ రకంగా మనం ఈ ఇంగ్ ఫార్మ్స్ని వాడచ్చు. అట్ ది సేమ్ టైం ఈ రకంగా మనం ఈ సెంటెన్స్ని వాడకూడదు. నేను ఏ రకంగా వాడచ్చు అని చెప్పాను, ఏ రకంగా వాడకూడదని చెప్పాను, మీరు మరొకసారి వీడియో చూడండి. తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా ఇంగ్లీషు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. మీకు మీ మీద నమ్మకం ఉండాలి. అంటే అర్థం ఏంటంటే యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ, మీరు నమ్మకంగా ఉండండి, బీ కాన్ఫిడెంట్, మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. యూ విల్ డెఫినెట్లీ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.